ఆర్టీసీపై తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులను ఇంకా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు అంటూ బీఆర్ఎస్ నేత హరీష్ ప్రశ్నించారు. అలాగే ఆర్టీసీ యూనియన్ను ఎప్పుడు పునరుద్ధరిస్తారంటూ అడిగారు ఆయన. అయితే హరీష్కు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వం కార్మికులు కష్టాల్లో ఉన్నప్పుడు సమ్మె చేస్తున్నప్పుడు వివక్ష చూపించిందన్న ఆయన హరీష్ను ఎలా తప్పించాలో తెలియక కేసీఆర్ కార్మిక సంఘాన్ని రద్దు చేశారన్నారు. యూనియన్ పునరుద్ధరణ చేస్తామని మీరు హామీ ఇచ్చారు. ఆ యూనియన్ పునరుద్ధరణ ఎప్పట్లోగా చేస్తారు? ఈ మధ్య మాకున్న సమాచారం ఏంటంటే ప్రభుత్వం నుంచి యూనియన్ పునరుద్ధరించేది లేదు అని మీరు ఉత్తర్వులు ఇచ్చినట్టుగా మా దృష్టికి వచ్చింది. మీరు ఉత్తర్వులు ఇచ్చారా లేదా? ఇవ్వకపోతే ఎప్పట్లోగా యూనియన్ పునరుద్ధరిస్తారు? ఆనాటి ముఖ్యమంత్రికి ఈయన ఎట్లా తొలగించాలనో అర్థం కాక ఆ కార్మిక సంఘాన్ని రద్దు చేసిండు. ఎందుకంటే ఈయన తొలగించాలంటే ఏం చేయాలనో తెలియక ఆ కార్మిక సంఘాలనే రద్దు చేసింది వాళ్ళ అధ్యక్ష. అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చి పాత తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కొత్తగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లి మంత్రి గారిని బుల్డోజ్ చేసే విధంగా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష.